దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 23 నుండి 25 అధ్యాయములు. 23వ అధ్యాయము. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళేదను, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనుపరిచినది నీకు తెలియచేసదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతను, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుతనని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంచెదశ వారి అంతము వంటిది అగునుగాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా జీవించితివనెను. అందుకు అతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలి వారి పొలంనకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద ఉండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో, దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతడిని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. ఇదిగో, ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, ఆ బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నేను తోడుకుని పోయేదను, అక్కడి నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత, బిలాము, ఇక్కడ నుండి నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునమును చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ గోత్రంలో చెప్పున దాగి ఉండేట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందరి తోటల వలెను, యెహోవా నాటిన అగరువట్ చెట్లు వలెను, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని
నెల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించును, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితివి, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచినను. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడి వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికేదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనములు నీ జనులకు ఏమి చేదురో అది నీకు విశదపరచదును రమ్మని చెప్పి ఉపమాన రీతికి ఇట్లా నేను బేయరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడే, కన్నులు తెరిచిన వాడే, సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమును ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమును ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. ఏదోమును షేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానము ఏలిక పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, నీ నివాస స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అషూరును ఏబేరును బాధించును, కిత్తీలు కూడా నిత్యనాశనం పొందుదురనెను. అంతటి బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. 25వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో, మోషే కన్నులెదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచూ ఉండిన ఇశ్రాయేలీల సర్వసమాజం యొక్క కన్నులెదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేటి ఈటెను చేత పట్టుకుని పడకచోటిగా ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కుజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కుజ్బీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, అయ్యా కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా నీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. అయ్యా తండ్రి దైవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వారి పాపములన్నింటినీ దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఎలుబడి చేసిన శాపాన్ని దయతో కొట్టివేయండి ప్రభా. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టమని ప్రార్థిస్తున్నాం. నేను చూచే కనులు, వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అయ్యా తండ్రి ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నాయన దయతో అయ్యా నాయన మా అపరాధములు మన్నించి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అయ్యా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక, రక్షణార్థమైన నీ సన్నిధి కాంతి మా అందరిపై ప్రకాశించబడునుగాకని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని దర్శించండి అయ్యా, మా పట్టణాన్ని రక్షించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణంలో యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. రూపాంతరపరచండి అయ్యా, నీ రూపులోకి మార్చుకోండి. నీ వెలుగుతో నింపండి అయ్యా, నీ సమృద్ధి జీవంతో నింపండి, నీ వాక్యముతో నింపండి ప్రభా. క్రైస్తవులందరూ నీకు సమీపముగా నాయన వచ్చే కృపను మీరు దయచేయండి. ఎత్తబడే సంఘములో ఉండే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాం. బుద్ధి కలిగిన కన్యకల వలె అయ్యా మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను మీరు దయచేయండి. దైవజనులందరి కొరకు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిన నీ పరిచర్యలో అయ్యా పాలు పొందుచున్నప్పటికీ వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. వారిని, వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశంలో 145 కోట్ల ప్రజలు మనోనేత్రాలు యేసు క్రీస్తు నామంలో తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాం. వారి నాయన హృదయాలు తెరవబడునుగాక, వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. నీ వెలుగుతో నాయన మా దేశము నింపబడునుగాక. చీకటి క్రియలు యేసు నామంలో లయపరచబడునుగాక. నాయన మా దేశంలో నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో మీరు జరిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా నాయన మీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేసి మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత దయచేయమని వేడుకొంచు. అయ్యా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్నాం. ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.